సింధు నదీ జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టాలన్న భారతదేశ నిర్ణయం పాకిస్తాన్ను ఒక రేంజ్లో వణికిస్తోందా? ఈ నేపథ్యంలోనే సింధు జలాలను ఆపితే యుద్ధమే అంటూ పాకిస్తాన్ కొత్త హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్ పౌర ప్రభుత్వంతో పాటు అక్కడి సైన్యం కూడా తమ దేశానికి దక్కాల్సినటువంటి నీటి వాటా కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. పాక్ సైనిక దళాల అధిపతి జనరల్ అసీం మునీర్ అధ్యక్షతన 276వ కోర్ కమాండర్ల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో సింధు జలాల వివాదంపై పాక్ సైన్యం కీలక నిర్ణయాలు ప్రకటించింది. సైనిక కమాండర్ల సమావేశంలో కీలక నిర్ణయాలు ప్రకటించింది. 2025 ఏప్రిల్ 24 నాటి నేషనల్ సెక్యూరిటీ కమిటీ ఆదేశాల ప్రకారం తాము నడుచుకుంటామని పునరుద్ఘాటించింది. అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం తమ దేశానికి రావాల్సిన సింధు నదీ జలాల వాటాను దక్కించుకునేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఆర్మీ స్పష్టం చేస్తోంది. గతేడాది 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గాం ఉగ్రదాడికి ప్రతిచర్యగా 1960 నాటి సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. భారత్ దీంతో పాకిస్తాన్ తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఈ నేపథ్యంలోనే పాక్ సైన్యం మంత్రులు భారత్పై అక్కసు వెళ్లగక్కారు. నీటిని ఆపడం లేదా మళ్లించడం వంటి ఏ చర్యకైనా పాల్పడితే దానిని యుద్ధ చర్యగా పరిగణించాలని పాకిస్తాన్ ఎన్ఎస్సీ గతంలోనే నిర్ణయించింది. ఆఫ్ఘన్ తాలిబాన్ పాలనలో ఉన్న భూభాగాన్ని ఉపయోగించుకొని పాకిస్తాన్పై దాడులు చేస్తున్న ఉగ్ర సంస్థలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ వారిపై ఆపరేషన్ గజబ్ లెల్ హక్ కింద పోరాడతామని తెలిపింది. అలాగే కశ్మీరీలకు తమ దౌత్య, రాజకీయ, నైతిక మద్దతు ఎప్పటికీ ఉంటుందంటోంది. ఇక పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ చేసిన సంచలన వ్యాఖ్యలపై ఒక వీడియో అయితే వైరల్ అవుతోంది. సింధు నదీ జలాల ఒప్పందంపై రాజీ పడే ప్రసక్తే లేదు. భారత్ ఈ జలాలను ఒక ఆయుధంగా వాడుకోవాలని చూస్తోంది. ఒకవేళ ఇందుకోసం భారతదేశంతో యుద్ధం చేయాల్సి వస్తే అన్ని రంగాల్లో పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. పాకిస్తాన్ శాశ్వతంగా సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతివ్వడం ఆపేంత వరకు ఈ సింధు జలాల ఒప్పందం నిలిపివేతలోనే ఉంటుందని భారతదేశ విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. సరిహద్దుల్లో శత్రుత్వం కొనసాగుతున్నప్పుడు ద్వైపాక్షిక ఒప్పందాలు మామూలుగా సాగవు. భూమిపై ఉన్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే ఒప్పందాలు నడుస్తాయని భారత్ స్పష్టం చేస్తోంది. అయితే 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరిన చారిత్రక ఒప్పందం ప్రకారం తూర్పు నదులైన రావి, సట్లెజ్, బియాస్ జలాలు భారత్కు, పశ్చిమ నదులైన సింధు, జీలం, చినాబ్ జలాలు పాకిస్తాన్కు దక్కాలి. అయితే సాధారణంగా వర్షాకాలంలో వరద హెచ్చరికల సమాచారాన్ని భారత్ పాకిస్తాన్తో పంచుకునేది. కానీ ఒప్పందం నిలిపివేయడంతో భారత్ ఆ సమాచారాన్ని పంచుకోవాల్సిన అవసరం ఉండదు. పాకిస్తాన్ వ్యవసాయ రంగంలో దాదాపు 80 నుంచి 90% ఈ సింధు నదీ వ్యవస్థపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్లోని ప్రధాన జలాశయాలైన తర్బెలా, మంగ్లా డ్యాముల్లో నీటి నిల్వలు దాదాపు డెడ్ స్టోరేజ్కు చేరుకున్నాయి. దీంతో తమ అత్యంత బలహీనమైన పాయింట్ను భారత్ టార్గెట్ చేయడంతో పాకిస్తాన్ తీవ్ర భయాందోళనకు గురవుతోంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లడానికి పాక్ రాయబారులను పంపడం, ఐక్యరాజ్య సమితికి లేఖలు రాయడం, చట్టపరమైన చర్యలకు దిగడం వంటి ప్రయత్నాలు చేస్తోంది.